తర్వాత కండిషన్ టైప్స్, ఇది కూడా స్టాండర్డ్ అండి. కండిషన్ టైప్ గ్రూప్స్, అసైన్ కండిషన్ టైప్స్ టు టేబుల్ కండిషన్. కండిషన్ టైప్ గ్రూప్స్ చూడండి, రిబేట్, కమిషన్, ఇవన్నీ కండిషన్ టైప్ గ్రూప్స్ ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాడు. స్టాండర్డ్ సెట్టింగ్. ఇక్కడ గో టు న్యూ ఎంట్రీస్కి వెళ్ళిన మన కండిషన్ గ్రూప్ అనేది స్టాండర్డ్ అండి. ఇక్కడ సేల్స్ రిబేట్, కమిషన్ సెటిల్మెంట్, ఇవన్నీ కూడా కండిషన్ గ్రూప్స్ స్టాండర్డ్. తర్వాత అసైన్ కండిషన్ టైప్స్ టేబుల్ టు కండిషన్ టైప్ గ్రూప్స్, ఇది కూడా స్టాండర్డ్ అండి. కండిషన్ టైప్ గ్రూప్, కంట్రోలింగ్ కంట్రీ, టేబుల్ నెంబర్, నార్మల్గా అసైన్ ఆఫ్ కండిషన్ టైప్ టు టేబుల్ గ్రూప్. నార్మల్గా అబాప్ రిపోర్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చేసుకుంటాడు జనరల్గా. ఇది మనం చేయవలసిన అవసరం లేదు. సపోజ్ కండిషన్ టైప్ అనుకోండి, సేల్స్ రిబేట్ తీసుకున్నాం. కంట్రీ ఏంటండి, ఇది కౌంటర్ 1 నెంబర్. ఇది చేయవలసిన అవసరం లేదు. మనం జనరల్గా అబాప్ రిపోర్టింగ్లో జనరల్గా సెట్ చేసుకుంటాడండి. దేనికి సంబంధించింది, రిబేట్కి సంబంధించింది రిబేట్ అని సెలెక్ట్ చేసుకుంటాం. నెంబర్ వచ్చి మనం కండిషన్ కాంట్రాక్ట్ కస్టమర్స్ సెలెక్ట్ చేసుకుంటాం. ఎంటర్. అలా ఇక్కడ వార్నింగ్ మెసేజ్ చూపెడుతుంది. ఇలా మనం చేసుకుంటాం కాల్స్ ఉంటే కనుక. దీన్నే మనం ఏమంటాం అంటే అసైన్ కండిషన్ టైప్స్ టేబుల్ టు కండిషన్ టైప్ గ్రూప్. వేరే కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అసైన్ కండిషన్ టైప్ టు అసైన్ కండిషన్ టైప్స్ టు టేబుల్ కండిషన్ గ్రూప్స్. ఓకే, సేవ్ చేస్తున్నానండి. Ctrl+C, Ctrl+V. రిబేట్ అంటే ఏంటి సార్? రిబేట్ ఒక్కసారి మీకే తెలుస్తుంది మేడం. ఒక్కసారి చెప్పండి మేడం. రిబేట్ అంటే ఆఫర్ ఇస్తూ ఉంటారు కదా, రిబేట్, డిస్కౌంట్స్. ఐడియా వచ్చిందండి. ఒక శారీ ఉంటుంది, లేకపోతే ఒక గూడు ఒక కొనుక్కుంటారు ఒక వస్తువుని. ఇక్కడ డిస్కౌంట్ ఎంత ఉంటుంది, రిబేట్ కూడా ఉంటుంది. దాని మీద వస్తువు అమ్మిన దాని మీద కూడా ఎక్స్ట్రా డిస్కౌంట్స్ ఉంటాయండి. దాన్నే రిబేట్ అంటారు. ఇఫ్ యూ వాంట్ మోర్ క్లారిఫై ఇన్ దాట్, చూడండి సెలెక్ట్ చేస్తున్నాను. బ్యాక్ వస్తున్నానండి. ఇక్కడ అసైన్ కండిషన్ టైప్ టు ఎక్కడ మీకు రిబేట్ వచ్చిందండి మేడం? పైన కండిషన్ టైప్ గ్రూప్స్ ఎక్కడ వచ్చిందండి రిబేట్ అనేది మీకు? కండిషన్ దగ్గర సెలెక్ట్ చేశాం కదా సార్ రిబేట్ అని. ఎక్కడండి? సేల్స్ మీద డిస్కౌంట్ ఉంటుంది మేడం. సేల్స్ రిబేట్ అంటే సేల్స్ మీద డిస్కౌంట్ ఉంటుంది. రిబేట్ అంటారు. సేల్స్ డిస్కౌంట్, అది సేల్స్ మీద డిస్కౌంట్. రిబేట్ అన్న డిస్కౌంట్ అన్న బోత్ ఆర్ సేమ్ మీనింగ్ సార్? బోత్ ఆర్ సేమ్ కాదండి. డిస్కౌంట్ అంటే ఇంత పర్సంటేజ్తో, రిబేట్ అంటే పలానా పర్టికులర్ గూడ్స్ క్వాంటిటీని ఇంత లంసం చేస్తే దానికి రిబేట్ ఇస్తాం మీకు అంటారండి. దాన్ని రిబేట్ అంటారు. అందుకే సేల్స్ రిబేట్ అనే దాన్ని మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ చూడండి, కండిషన్ గ్రూప్లో ఏం సెలెక్ట్ చేసుకున్నాం, చాలా ఐటమ్స్ ఉన్నాయండి. సేల్స్ రిబేట్, మల్టిపుల్ కస్టమర్స్, రాయల్టీ సెటిల్మెంట్, కమిషన్ సెటిల్మెంట్. సేల్స్ రిబేట్ అంటే ఒక సేల్స్ బల్క్ అమ్మితే కనుక ఇంత రిబేట్ ఇస్తాం. మల్టిపుల్ కస్టమర్స్ ఉంటే ఇంత, అదే కండిషన్ టైప్ గ్రూప్ అని. అర్థమైందండి? డిస్కౌంట్, మోర్ డిస్కౌంట్ రిబేట్ అనేది. అర్థమైంది మేడం? ఓకే సార్. మోర్ డిస్కౌంట్ రిబేట్, మల్టిపుల్ కస్టమర్స్, మోర్ డిస్కౌంట్స్. రిబేట్ ఒక 1 lakh రూపీస్ గూడ్స్ కొన్నారు, మీకు సేల్స్ డిస్కౌంట్ అంటే ఒక పర్సంటేజ్ ఉంటుంది. అదే కాకుండా ఇంత గూడ్స్ కొంటే ఇంత అమౌంట్ అనేది బల్క్ మీద ఉంటుందండి. దాన్నే రిబేట్ అంటారు. ఓకే. నౌ ప్రైస్ మెయింటెనెన్స్. హియర్ డిఫైన్ ప్రైస్ మెయింటెనెన్స్ సినారియోస్. మనం ఏం చేయమండి ఇక్కడ జనరల్గా స్టాండర్డ్ సెట్టింగ్స్ అండి. ప్రైస్ మెయింటెనెన్స్ ఓకే, దీన్ని ఇగ్నోర్ చేయండి. ప్రైస్ రిలివెంట్ మాస్టర్ డేటా ఫీల్డ్స్ అనేది మనం ఎప్పుడు కూడా టచ్ కూడా చేయమండి. ప్రైస్ లిస్ట్ టైప్, ఇవన్నీ క్లయింట్ లెవెల్ సెట్టింగ్స్ మనం ముట్టుకోకూడదండి. ఇవన్నీ కూడా రెగ్యులర్ బయ్యర్, అకేషనల్ బయ్యర్, ఇవన్నీ కూడా క్లయింట్ లెవెల్ సెట్టింగ్స్ అండి. ఇవన్నీ కూడా మనం ఏది కూడా ముట్టుకోకూడదు. ఇవి మనకి ప్రాజెక్ట్ లో క్లయింట్ చెప్పిన ఇన్ఫర్మేషన్ ని బట్టి మనం ఇందులో కాపీ చేసుకుంటాం. ప్లస్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. డిఫైన్ ప్రైస్ మెయింటెనెన్స్ సినారియో ఉందండి. ఇక్కడ చూడండి, హెడర్, ప్రైస్ అండ్ ఐటమ్ కామన్గా ఈ రెండే ఉంటాయండి. ఏ ప్రాజెక్ట్కి వెళ్ళినా ఏ క్లయింట్ రిక్వైర్మెంట్స్లని ఈ రెండు కామన్. దీన్ని ముట్టుకోకూడదండి. టేబుల్ ఫీల్డ్ లెవెల్స్. ఇక్కడ మీరు అన్నట్టు క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి ఉండొచ్చు. అంటే సెట్ ప్రైస్ లిస్ట్ టైప్స్ ఫర్ కస్టమర్. సపోజ్ ఇక్కడ ప్రైస్ లిస్ట్ టైప్ 1,
కస్టమర్ ఏదైనా నాకు ప్రైస్ లిస్ట్లో పలానాది కావాలనుకున్నప్పుడు న్యూ ఎంట్రీస్కి చేసుకుంటాను. అర్థమైంది మేడం?